జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయాల్లో హిందూయేతరులను అనుమతించడంపై ఇచ్చిన తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వాదనను విన్న జస్టిస్ ఎస్ శ్రీమతి అందరినీ అనుమతించడానికి హిందూ దేవాలయాలు ఏమైనా పిక్నిక్ స్పాట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయని, వాటిని అందరం గౌరవించవలసిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులా మారింది. ఎప్పుడు హిందూ దేవాలయాలపై పడి ఏడ్చే డిఎంకే ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లయింది. ఇప్పటికే హిందూ దేవాలయాలను తన గుప్పెట్లో పెట్టుకున్న తమిళనాడు దేవాదాయ శాఖ ఇప్పుడు హిందూయేతరులను కూడా అనుమతించడం ద్వారా ఆచారాలను నాశనం చేయడానికి ప్రయత్నించిన దేవాదాయ శాఖకు చెంప చెల్లుమనేలా తీర్పు వచ్చింది. ఇక ఈ తీర్పుపై హిందువులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో పళని ఆలయంతో పాటు దాని ఉప ఆలయాల్లో ధ్వజస్తంభం దాటి హిందూయేతరులను ప్రవేశించడానికి అనుమతి ఇవ్వకూడదని సెంథిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత సంవత్సరం జూన్లో ఒక ముస్లిం కుటుంబం బుర్కాలను ధరించి ఆలయ ప్రాంగణంలోని పళని కొండపైకి వెళ్లడానికి వించ్ స్టేషన్లో టికెట్లు కొనుగోలు చేసిందని చెప్పారు. అధికారులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హిందువులు కాని వారిని ప్రవేశాన్ని నిషేధించే బోర్డు లేదని, కాబట్టి తమను ఎందుకు ఆపుతున్నారని ముస్లిం కుటుంబం ప్రశ్నించిందని పిటిషన్లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కొండపైకి వెళ్లి ఫోటోలు దిగాలనుకున్నారని సెంథిల్ కుమార్ కోర్టుకు తెలిపారు. అందుకే ఆలయంలో హిందూయేతరులను అనుమతించడంపై నిషేధాన్ని, వాటికి సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని సెంథిల్ కుమార్ కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూయేతరులు హిందూ మతం ఆచారాలు పాటించడానికి నిరాకరిస్తే వారిని దేవాలయాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ అలా అనుమతిస్తే అది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతుందని చెప్పారు. అంతేకాదు, అది హిందూ ఆచారాలను, విశ్వాసాలను మంటగలిపినట్లే అని పేర్కొన్నారు. అందరినీ అనుమతించడానికి దేవాలయాలు పిక్నిక్ స్పాట్స్ కాదని పేర్కొన్నారు. అయితే దీన్ని తమిళనాడు దేవాదాయ శాఖ వ్యతిరేకించింది. హిందూయేతరులను అనుమతిస్తే తప్పేంటని ప్రశ్నించింది. దీనికి ప్రతిగా హైకోర్టు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరించింది. పిటిషనర్ ఉదహరించిన సంఘటనలను ప్రతివాది తిరస్కరించినప్పటికీ గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. అర్ములిగా బృహదేశ్వర ఆలయంలో ఇతర మతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఆలయ ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్గా భావించి ఆలయ ప్రాంగణంలోనే మాంసాహారాన్ని తిన్నారని వార్తాపత్రికలో కథనం వచ్చింది. అదేవిధంగా జనవరి 11వ తేదీన ఒక వార్తాపత్రికలో మదురైలోని ఆర్ములిగా మీనాక్షి సుందరేశ్వర ఆలయం గర్భగుడిలో ఇతర మతానికి చెందిన గ్రంథాలతో ప్రవేశించి గర్భగుడి ముందు ప్రార్థనలు చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదించింది. ఈ సంఘటనలు రాజ్యాంగం ప్రకారం హిందువులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. హిందువులకు కూడా తమ మత ఆచారాలు పాటించడం ప్రాథమిక హక్కుల్లో భాగమని పేర్కొంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర హైకోర్టు దేవాదాయ శాఖకు 5 నిబంధనలు కూడా సూచించింది. దేవాలయాల ప్రవేశ ద్వారం ధ్వజస్తంభం దాటి హిందూయేతరులను అనుమతించవద్దని తెలిపింది. దీనికి అనుగుణంగా అందరికీ అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. హిందూ మతాన్ని విశ్వసించని వారిని గర్భగుడిలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని తెలిపింది. ఒకవేళ ఎవరైనా గర్భగుడిలోకి ప్రవేశాన్ని కోరుకుంటే వారితో తప్పకుండా రిజిస్టర్లో సంతకం చేయించుకోవాలని తెలిపింది. తాము హిందూ ఆచారాలను పూర్తిగా నమ్ముతున్నామని చెప్పాలని, అంగీకార పత్రాన్ని సమర్పించాలని, ఆ తర్వాతే లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అయితే తమిళనాడు దేవాదాయ శాఖ ఇటువంటి చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో హిందూ వ్యతిరేక విధానాలకు ఎన్నోసార్లు పాల్పడింది. కొద్ది రోజుల క్రితం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కొనసాగింది. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని దీపావళిగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కానీ తమిళనాడులో మాత్రం అది జరగలేదు. ఆలయాల్లో ఎటువంటి ప్రత్యేక పూజలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయని కేంద్ర మంత్రి బీజేపీ నేత నిర్మలా సీతారామన్ విమర్శించారు. అయితే దీన్ని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ తిరస్కరించిన తర్వాత దీని గురించి ఆధారాలు బయటపడ్డాయి.
ప్రాణప్రతిష్ఠ రోజున కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి కోసం 288 దరఖాస్తులు వస్తే కేవలం 4 దరఖాస్తులనే పోలీసులు అనుమతించారు. ఈ విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం హిందువులను అణిచివేసే విధానాలను అనుసరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే దేవాలయాల్లో హిందూయేతరులపై తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చానీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.